హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ విద్యార్థులు ఇద్దరు కూడా ఉచిత పరీక్షలు బాగా రాస్తున్నారు, బాగా ఉపయోగించుకుంటున్నారు, బాగా డౌట్ అడుగుతున్నారు. మీరు మిగతా వాళ్ళకంటే విభిన్నం కాబట్టే, చదివారు కాబట్టే, సబ్జెక్ట్ పైన పట్టుంది కాబట్టే, చదవాలనే కోరిక ఉంది కాబట్టే మీరు ఉచిత పరీక్షలు రాస్తున్నారు, మీ ర్యాంకును తెలుసుకుంటున్నారు, ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరుచుకుంటున్నారు. దాంట్లోనే భాగంగా ఈరోజు స్మృతి విస్మృతి అనే టాపిక్ పూర్తిగా ఇది బాగా దమ్మున్న పేపర్, బాగా అప్లికేషన్ బిట్స్తో కూడుకున్న పేపర్, బాగా చదివిన వాళ్ళు మాత్రమే చేయగల పేపర్. మరి కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఖచ్చితంగా కింద తెలియచేయండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఈ టాపిక్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి, టెట్, డిఎస్సి మరియు డిప్యూటీ డిఓ ప్రతి ఒక్కరికి ఉపయుక్తం మరియు 3 మార్కులు తెచ్చిపెట్టి టాపిక్. దానికంటే ముందుగా మీకు అందరికి చెప్పాను, మన దగ్గర కోర్సులు, డిప్యూటీ డిఓ క్లాసులు మరియు ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ క్లాసులు వినకుండా పుస్తకాన్ని చదివే సాహసం చేయకండి. భయపడతారు, బాధపడతారు, కాన్ఫిడెన్స్ పోతుంది. అద్భుతమైన షార్ట్కట్ టెక్నిక్ చెప్పడం జరిగింది. ఇంకా మేము అద్భుతంగా లైవ్ క్లాసులు తీసుకుంటాం. మరి పుస్తకం కూడా ఆర్డర్ పెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క కోర్సులో, తెలంగాణ కోర్సులో మీరు ఉచితంగా పరీక్షలు రాయొచ్చు. మరి మీకు ముందే చెప్పాను, 5,000 ప్రాక్టీస్ బిట్స్తో కూడిన సైకాలజీ కోర్స్ కేవలం 49 రూపాయలకు మాత్రమే. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. మరొక విషయం, టెట్ సైకాలజీ, డిఎస్సి సైకాలజీకి సంబంధించి పూర్తి కంప్లీట్ రివిజన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఖచ్చితంగా ఒక్కసారి చూడండి. సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది, ధైర్యంగా పరీక్షకు వెళ్తారు. ఇంకా ఎవరైనా పరీక్షలు రాయకపోతే అందరూ కూడా ఖచ్చితంగా పరీక్షలు రాయండి. ఉచిత పరీక్షలే, ఎవరైనా రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. మన యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురని. ఏ అనుమానం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరియు టెలిగ్రామ్ గ్రూప్లో, యూట్యూబ్ ఛానల్లో, కమ్యూనిటీ పోస్ట్లో కూడా ప్రశ్నలు పెడుతున్నాం. ప్రశ్నలు చేయకపోతే మీరు ప్రశ్నార్థకంగా మిగులుతారు. ఆ ఉద్దేశంతోనే మనం ఎంతో కష్టపడి స్టాండర్డ్ పేపర్లు తయారు చేయడం జరిగింది. మరియు మీరు చూస్తూ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే మీకు అవసరం ఉన్న ఛానల్, మీకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీకు ఉపయోగపడుతుంది. పాఠశాలలకు పంపించేంత వరకు తోడుంటాం. ఇదే మాట పైన నిలబడతాం, కట్టుబడతాం. సైకాలజీ విద్యా దృక్పథాలు మాకు వదిలేయండి. మరి స్మృతి విస్మృతి ప్రశ్నలు మనం చేయబోతున్నాం. ఒకసారి మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాతో పాటు జతకట్టి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరు స్మృతి పైన ప్రయోగాలు చేసి నా ప్రాచీన గ్రీకు తత్వవేత్తలుగా పిలువబడతారు? అంటే స్మృతి పైన మనకు హెబ్బింగాస్ మాత్రమే తెలుసు, గాల్టన్ మాత్రమే తెలుసు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, గతంలోనే ఎవరు స్మృతి పైన పరిశోధన చేశారు? వారు ప్రాచీన తత్వవేత్తలు అంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన తత్వవేత్తలు ఎవరు? చూడండి ఒకసారి. సోక్రటీస్ మరియు టాలమీ అంటే మీకు తెలుసు, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. మరి సోక్రటీస్, టాలమీ ఒక ఆప్షన్, అలెగ్జాండర్ మరియు యూక్లిడ్ ఒక ఆప్షన్, ప్లేటో మరియు అరిస్టాటిల్ ఒక ఆప్షన్, గాల్టన్ మరియు ఎబింగాస్. మరి గాల్టన్, ఎబింగాస్ ప్రాచీన తత్వవేత్తలు కాదు. మరి ఆన్సర్ ఈ మూడిట్లోనే ఉంది. మరి ఎవరయ్యా అంటే సోక్రటీసా, యూక్లిడా, ప్లేటోనా, రెనే డెకార్టేనా అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ప్లేటో మరియు అరిస్టాటిల్ అనేటువంటిది ఆన్సర్. ప్లేటో మరియు అరిస్టాటిల్ ఇద్దరు కూడా స్మృతి పైన పరిశోధన చేసినటువంటి తత్వవేత్తలు. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. సోక్రటీస్ తీసేయండి, ప్లేటో మరియు అరిస్టాటిల్ ఇద్దరు కూడా గ్రీకు తత్వవేత్తలు, స్మృతి పైన పరిశోధన చేశారు. నెక్స్ట్, గాల్టన్ స్థాపించినటువంటి ప్రయోగశాల పేరు. గాల్టన్ స్థాపించినటువంటి ప్రయోగశాల పేరు ఏమిటి? చూడండి, సైకోమెట్రిక్ ల్యాబ్, ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్, మెమొరీ ఫర్గెటింగ్ ల్యాబ్, ఆన్ మెమొరీ ల్యాబ్. డైరెక్ట్ క్వశ్చన్, చదవకపోతే
కాబట్టి దయచేసి మా తెలుగులో మీకు తెలిసి ఉంటుంది మానవ మితి ప్రయోగశాల. దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్. ఇది ఎవరికి సంబంధించింది? గాల్టన్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఫాస్ట్గా మీరు నాతో పాటు చేస్తున్నారు. మనం నేర్చుకున్న భాష, సంకేతాలు, సమాచారం మెదడులోకి స్మృతి చిహ్నాల రూపంలోకి తర్జుమా అవుతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? చాలా మంది దీనికి తప్పు ఆన్సర్ పెట్టారు. మనం భాష నేర్చుకున్నాం, ఇది మెదడు. ఈ భాష కాస్త సంకేతాల రూపంలో మెదడులోకి మారుతుంది. మళ్ళీ మీరు పునఃస్మరణ చేసినప్పుడు ఈ యొక్క స్మృతి చిహ్నాలు కాస్త మళ్ళీ భాష రూపంలోకి మారుతాయి. నేను అడిగింది కేవలం ఇక్కడ మనం నేర్చుకున్న భాష, సంకేతాలు, సమాచారం మెదడులోకి స్మృతి చిహ్నాల రూపంలో ఇలా తర్జుమా కావడాన్ని ఏమంటారు అన్నాను. ఒకటి ఎన్కోడ్, ఎన్క్రిప్షన్, తర్వాత డీకోడ్, ఎన్కోడింగ్. ఎన్కోడ్, డీకోడ్, ఎన్కోడింగ్ అంటే చూడండి, నేర్చుకున్న భాష స్మృతి చిహ్నాల రూపంలోకి, స్మృతి చిహ్నాలు కాస్త భాషా రూపంలోకి మారితే ఆ ప్రక్రియను ఎన్కోడింగ్ అంటారు. నేను అడిగేది కేవలం లోపలికి వెళ్ళేది మాత్రమే, తర్జుమా అయ్యేది మాత్రమే అడిగాను. కాబట్టి ఆన్సర్ ఎన్కోడ్. ఎన్కోడ్ తర్వాత డీకోడ్. ఎన్కోడ్ నుండి డీకోడ్ అయ్యే ప్రక్రియను ఎన్కోడింగ్ అంటారు. కరెక్ట్గా సబ్జెక్ట్ వినకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా ఈ పుస్తకాన్ని పిలుస్తారు. మైలురాయి ఏ పుస్తకాన్ని పిలుస్తారు? ఒకటి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఇది గాల్టన్ రాశారు. ఆన్ మెమొరీ, తర్వాత ఇంకో ఆప్షన్ ఆన్ మెమొరీ, రిమెంబరింగ్ మరియు ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్. ఈ 4 గ్రంథాల్లో ఏ గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయి అని పిలవడం జరిగింది? చూస్తే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ మరి గాల్టన్. మరి ఆన్ మెమొరీ ఎవరంటే హెబ్బింగాస్. రిమెంబరింగ్ బార్ట్లెట్. ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ డబ్ల్యూసి బాగ్లే. మరి మైలురాయి మెమొరీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఆన్ మెమొరీ. 1885 సంవత్సరంలో హెబ్బింగాస్ రాసినటువంటి మనకు పుస్తకం, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మైలురాయి మెమొరీ. రైట్. దీనిని పునరుత్పాదక పద్ధతి అంటారు. పునరుత్పాదకత అంటే ఏమిటంటే నేర్చుకున్నది బయటికి తీసుకురావడాన్ని పునరుత్పాదకత అంటారు. మరి పునరుత్పాదక పద్ధతికి మరొక పేరు అని అడగడం జరిగింది. పునరభ్యసనము, పునరుక్తి, పొదుపు గణన, పునఃస్మరణ. మరి బయటికి తీసుకురావడాన్ని ఏమంటారంటే రీకాల్. రీకాల్ అంటే పునఃస్మరణ. ఇది ఆన్సర్. పునరభ్యసనం అంటే మళ్ళీ చదవడం, పునరుక్తి అంటే మళ్ళీ చదవడం, పొదుపు గణన అంటే మొదటిసారికి రెండోసారికి ఎంత టైం పట్టింది అని తెలుసుకునే ప్రక్రియను పొదుపు గణన అంటారు. కానీ ఇక్కడ ఆన్సర్ పునఃస్మరణ ఆన్సర్. రైట్. ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించి స్మృతి పైన పరిశోధన చేసిన వారిలో ప్రముఖ వ్యక్తి. అద్భుతమైన షార్ట్ కట్ చెప్పచ్చు. ఆత్మావలోకన పద్ధతిని, ఆత్మ అంటే పైకి వెళ్ళడం అంటే గాన్ అంటే గాల్టన్. సింపుల్. గాల్టన్. క్లియర్. ఏ పరికరం ద్వారా స్మృతి విస్తృతి మరియు శ్రవణ స్మృతి విస్తృతిని మాపనం చేస్తారు? ఏ పరికరం ద్వారా స్మృతి విస్తృతి మరియు శ్రవణ శృతి విస్మృతిని, ఇది ఆల్రెడీ విస్మృతి కాదు, ఆల్రెడీ నేను ప్రయోగపూర్వకంగా పరికరాల ఆధారంగా మీకు క్లాస్లో చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. మరి ఏ పరికరం? స్మృతి పేటిక, హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం, అబ్జర్వేషన్ డోమ్, టాచిటోస్కోప్. స్మృతి పేటిక, మెమొరీ డ్రమ్, దీన్ని హెబ్బింగాస్ తయారు చేశారు అర్థరహిత పదాలను ఉపయోగించి పునఃస్మరణ చేయడానికి. మరి హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం అశాబ్దిక పునఃస్మరణ కోసం ఉపయోగించినటువంటి పరికరం. అబ్జర్వేషన్ డోమ్ గెసెల్ ప్రతిపాదించాడు. మరి ఏ పరికరం ద్వారా స్మృతి విస్తృతి, శ్రవణ స్మృతి విస్తృతిని అంటే టాచిటోస్కోప్. విలియం హామిల్టన్ అనే వ్యక్తి ఈ యొక్క పరికరాన్ని ప్రతిపాదించాడు, కనుగొన్నాడు.
నెక్స్ట్, హెబ్బింగాస్ ప్రకారం అర్థరహిత పదం ఉపయోగించే నియమం కానిది. మీకు ద్వంద్వ సంసర్గుల్లో మీరు చూశారు, అర్థరహిత పదం, అర్థవంతమైన పదం. ఎక్కువగా హెబ్బింగాస్ అర్థవంతం కాని పదాలపై పరిశోధన చేశాడు. అర్థవంతం కాని పదాలంటే ఆ పదానికి అర్థం ఉండకూడదు, ఆ పదానికి 3-4 అక్షరాలు ఉండాలి. మరి దానికి సంబంధించి సరికానిది ఏది? చూడండి, తీసుకున్న పదానికి అర్థం ఉండరాదు, 100% కరెక్ట్. పదంలో కనీసం 3 లేదా 4 అక్షరాలు ఉండాలి, కండిషన్. మొదటి చివరి అక్షరాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ అచ్చు అయి ఉండాలి. మరి మొదటి చివరి అక్షరాలు ఖచ్చితంగా హల్లు అయి ఉండాలి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే హల్లు అయి ఖచ్చితంగా ఉండాలి, మొదటి చివరి అక్షరాలు ఖచ్చితంగా ఇంగ్లీషు అచ్చు అయి ఉండాలి అనేటువంటిది తప్పుగా ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి, తప్పుగా ఉంది, ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఇది మనకిది. నెక్స్ట్, ఉద్యోగం వచ్చిన అమ్మాయికి గతంలో నువ్వు ఉద్యోగం కోల్పోయావు కదా, ఆ రోజు నువ్వు పడ్డ బాధ, ఆవేదన, అవమానం చెప్పమని చెప్పినప్పుడు నేను ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాను? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు సంతోషంగా ఉంది, కానీ గతంలో నీకు ఉద్యోగం త్రుటిలో తప్పిపోయినప్పుడు నువ్వు పడే ఆవేదన, బాధ, అవమానం నాకు చెప్పు అన్నప్పుడు నేను ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాను అంటే అంతఃపరీక్షణ పద్ధతి కాదు ఇది, స్మృతి విస్మృతి టాపిక్, దీని కాన్సెప్ట్ వేరే, వ్యక్తి. మరి ఇక్కడ చూస్తే శబ్ద ప్రమాణం అనేటువంటి ఆన్సర్. మంచి ఉద్వేగంతో కూడిన సంఘటనను కొన్ని రోజుల తర్వాత చెప్పబడడమే శబ్ద ప్రమాణం. ఉద్యోగం వచ్చింది, సంతోషంగా ఉంది, రానప్పుడు అడుగుతున్నాను నేను ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగితే అంతఃపరీక్షణ పద్ధతి. కాబట్టి ఆన్సర్ శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం ఆన్సర్. ఒక విషయం నేర్చుకోవడానికి మొదటి చేసిన ప్రయత్నాల సంఖ్య నుండి రెండవసారి చేసిన ప్రయత్నాల సంఖ్యను తీసివేసి మొత్తాన్ని మొదటి ప్రయత్నాలచే భాగించగా వచ్చే సంఖ్యను 100చే గుణించగా వచ్చే ఫలితం దేనిని సూచిస్తుంది? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనే ఫార్ములా దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ప్రజ్ఞాలబ్ధిక, పొదుపు గణనక, మరి దేనికి సంబంధించింది అంటే మనకు తెలుసు ఇది గుర్తింపు గణన కాదు, పొదుపు గణన. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మరి గుర్తింపు గణన ఫార్ములా మీకు తెలుసు, ఒప్పులు బై మొత్తం ఇంటూ 100, మొత్తం మైనస్ ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి దీనికి. మరి ఫార్ములాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఇది. మొదట ప్రయోక్త 30 మంది ఉద్యోగాలు సాధించిన వారి ఫోటోలు చూపిస్తాడు. తర్వాత 20 మంది ఉద్యోగాలు త్రుటిలో కోల్పోయిన వారి యొక్క ఫోటోలు చూపిస్తాడు. తర్వాత మూడోసారి 30+20 కలుపుతాడు, కలిపి చూపిస్తాడు. మొత్తం 50 చూపిస్తూ వెళ్తుంటే ఇతడు ప్రయోజ్యుడు గుర్తుపట్టాల్సింది కేవలం ఎవరినయ్యా అంటే మొదట 30ని గుర్తుపట్టాలి. మొదట 30 అంటే ఎవరైతే ఉద్యోగాలు సాధించిన వారిని గుర్తుపట్టాలి. మన టార్గెట్ 30, 50 కాదు. మరి 50 ఎందుకు సార్ అంటే 30+20, 20 కన్ఫ్యూజ్ చేయడానికి. అయితే ఆ 30లో ప్రయోజ్యుడు 15 గుర్తుపట్టాడు. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణన ఎంత అన్నప్పుడు ఫార్ములా మీకు తెలుసు, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఒప్పులు వచ్చేసి 15, మొత్తము గనక తీసుకుంటే మీరు 50 తీసుకోకూడదు మిత్రులారా, 30 మాత్రమే తీసుకోవాలి. ఇదే దీంట్లో ఉన్న లాజిక్. 15/30 ఇంటూ 100 అన్నప్పుడు దయచేసి కొట్టివేతలో మీరు క్రమశిక్షణను పాటించాలి. ఇలా ఎప్పుడు కొట్టకూడదు. 15 2 50ల, కాబట్టి 50% అనేటువంటిది ఆన్సర్. 50% ఆన్సర్. ఇక్కడ నుంచి చూడండి 50%. నెక్స్ట్, ప్రభుత్వం ఉద్యోగం సాధించిన అమ్మాయిని పాఠశాలకు వెళ్ళగానే పాఠం చెప్పడం మొదలు పెట్టగానే తన చిన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు ఆమె ఒక టీచర్గా విద్యార్థులకు పాఠం బోధించినటువంటి సన్నివేశం గుర్తొస్తుంది. బ్లాక్ బోర్డును చూడగానే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పాఠశాలకు వెళ్ళింది, బోర్డు పైన
మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు అన్ని గుర్తొస్తున్నాయి. ఒక అంశం చూడగానే దాని వెనుకున్న అనుభవాలు గుర్తు రావడాన్ని ఏమంటారు ఆన్సర్? కొన్ని ఆప్షన్ తీసుకోకూడదండి దయచేసి. ఆన్సర్ రెడింటిగ్రేటివ్ స్మృతి, దాని త్వరిత సమైక్య స్మృతి. బ్లాక్ బోర్డ్ చూడగానే దాని వెనుక ఉన్నటువంటి అనుభవాలు గుర్తు రావడం, బావిని చూడగానే బావిలో తన మిత్రులు ఎవరైనా చనిపోతే గుర్తు రావడం, యాక్సిడెంట్ చూడగానే తన బంధువులు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ విషయాలు గుర్తు రావడాన్ని త్వరిత సమైక్య స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి. చూడండి కాన్సెప్ట్. ఒక గృహిణి చావుకు వెళ్ళింది, దహనకాండ పూర్తయింది, తర్వాత పెళ్లికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె సంతోషంగా లేదు. ఎందుకంటే ఆ చావు దగ్గర ఉన్నటువంటి ఆర్తనాదాలు బాధ పెడుతున్నాయి, ఏడుపులు రోదనలు బాధ పెడుతున్నాయి. మొదట చావుకు, తర్వాత పెళ్లికి వెళ్ళినా సరే చావు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఇది ఏ అవరోధం? పాతది అడ్డుపడిందా, కొత్తది అడ్డుపడిందా అంటే పెళ్లి కొత్తది, చావు పాతది. చావు అనుభవాలు అడ్డుపడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాతది అడ్డుపడితే పురోగమన అవరోధం, కొత్తది అడ్డుపడితే తిరోగమన అవరోధం. ఇక్కడ పాతది కాబట్టి సింపుల్గా పురోగమన అవరోధం. నెక్స్ట్, అమల అనే అమ్మాయికి ఎగ్జిబిషన్లో ఉన్న టెడ్డీ బేర్ బొమ్మల కంటే ఎన్నో ఉన్నాయి టెడ్డీ బేర్ కలర్ఫుల్గా, కానీ కదిలే కారు బొమ్మ చాలా ఆసక్తి కనిపించింది, దాన్ని కొనాలనుకుంటుంది. మరి కదిలే కారు బొమ్మపై ఏకాగ్రత ఎందుకు? కాన్సెప్ట్ అవరోధమా, దమనమా, కన్సాలిడేషనా, వాన్ రెస్టార్ట్ ప్రభావమా? మిగతా బొమ్మల కంటే కదిలే బొమ్మ వేరుగా ఉన్న అంశాలు మన దృష్టిని కేంద్రీకరిస్తాయి కాబట్టి వేరుగా ఉంది అనకుండా నేను ఏమిచ్చానండి? వాన్ రెస్టార్ట్ ప్రభావం అన్నాను. కాబట్టి ఆన్సర్ వాన్ రెస్టార్ట్ ప్రభావం. నెక్స్ట్, ఇది నిర్వచనం. ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అన్నది ఎవరు? ఒకటి డెసికో అన్నాడా, బెర్నుహాడా, ఫిషరా, మాస్టోనా? నేను అన్నిటికీ కోడ్లు చెప్పాను. విన్నవారు అదృష్టవంతులు, వేగంగా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా పెడతారు. ఆన్సర్ బెర్న్హార్డ్. హార్డ్ వర్క్ చేస్తే మన ప్రత్యేక లక్ష్యం అనేటువంటిది సాధించబడుతుంది. నెక్స్ట్, ఉద్యోగము, డబ్బు, హోదా అనేవి దేనికి సంబంధించిన అవసరాలు? మాస్లో ప్రకారం మనకు 5 రకాల అవసరాలు ఉన్నాయి. శారీరక, రక్షణ, ప్రేమ సంబంధ, గుర్తింపు, ఆత్మ, ప్రస్తావన. డబ్బు, హోదా మరియు ఉద్యోగం అనేటువంటిది సమాజంలో మంచి గుర్తింపుకు సంబంధించిన అవసరం. నేను గుర్తింపు ఇవ్వకుండా ఏమిచ్చానంటే సింపుల్గా ఆత్మ గౌరవ అవసరం. నెక్స్ట్, విద్యార్థి అవసరాలకు కానీ అభిరుచులకు కానీ సంబంధం లేకుండా అంటున్నాడు మిత్రులారా. లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ కొన్ని కాన్సెప్ట్. ఇష్టంతో చేస్తున్నాడా లేక బలవంతంగా చేస్తున్నాడా? ఇతరుల కోసం చేస్తున్నాడా తన కోసం చేస్తున్నాడంటే తన అభిరుచులకు సంబంధం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇది బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ కాదు. మరి బహిర్గత ప్రేరణ ఆప్షన్ లేదు ఇక్కడ. సాంఘిక ప్రేరణనే బహిర్గత ప్రేరణ అంటారు, బహిర్గత ప్రేరణనే కల్పిత ప్రేరణ అంటారు, మరియు అసహజ ప్రేరణ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి స్వాభావిక ప్రేరణ అన్నా, సహజ ప్రేరణ అన్నా, అంతర్గత ప్రేరణ కూడా 3 ఒకటే. సాంఘిక ప్రేరణ అంటే బహిర్గత ప్రేరణ. కాబట్టి ఇది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, గమ్యం నిర్దేశించుకోవడం, గమ్య సాధనకు కృషి చేయటకు కావాల్సినటువంటి ప్రేరణ. మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఛేదించబోతున్నారు. మీకు చిటి జాబ్ అంటే ఇష్టం, మీకు లక్ష్యం అదే. మరి మీకు కావాల్సినటువంటి ప్రేరణ అంటే ఎప్పుడే కానీ ప్రేరణ ఉండడం కాదు, ప్రేరణతో సాధన చేసి మళ్ళీ ప్రేరణ పొంది అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సాధన ప్రేరణ. చాలామంది ప్రేరణ పొందుతారు కానీ సాధన చేయరు. కానీ మీరు ప్రేరణ పెట్టుకొని సాధన చేసి గమ్యాన్ని చేరుకుంటారు. ఆన్సర్ సాధన ప్రేరణ. చూడండి, ఉచ్చారణ అనే లక్ష్యం ఏ రంగం? ఉచ్చారణ అనే లక్ష్యం ఏ రంగం అన్నాను? ఉచ్చారణ. చూడండి, ఉచ్చారణ అనేటువంటిది దేనికి మారుపేరు? సమన్వయం అనే లక్ష్యానికి మారుపేరు. మరి సమన్వయం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? జ్ఞానాత్మక రంగమా, భావవేశ రంగమా,
మానసిక చలనాత్మక రంగమా? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. మరి సమన్వయానికి మరొక పేరు ఉచ్చారణ, మారు పేరులో మరో పేరులో చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. కాబట్టి ఆన్సర్ మీరు సింపుల్గా మానసిక చలనాత్మక రంగం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలు వస్తున్నాయి మిత్రులారా. జ్ఞానాత్మక రంగం నుంచి మొదలుపెట్టి అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, మంచి ప్రశ్న. ఉద్యోగం వచ్చేంత వరకు బాగా కష్టపడాలి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి, పుస్తకాలతో సహవాసం చేయాలి, మిత్రులకు, చర్చలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాలి అని తోటి విద్యార్థి ద్వారా తెలుసుకున్న విద్యార్థి తాను అదేవిధంగా పాటించడం అనేది ఏ లక్ష్యంగా పిలువబడుతుంది? చూడొకసారి. గ్రహించుట, అనుకరణ, శీలస్థాపన, విలువ కట్టుట. గ్రహించుట, ప్రతిస్పందించ, విలువ కట్టుట, శీలస్థాపన ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఏ రంగంలో ఉంటాయి? భావవేశ రంగంలో. ఇక్కడ మిత్రుడు చెప్పాడు, ఇతడు పాటించాడంటే అతని మాటలకు వాల్యూ ఇచ్చాడు కాబట్టి విలువ కట్ట. తాను నేర్చుకున్న మంచిని ఇతరుల్లో మేలు కలిపితే అది శీలస్థాపన. కాబట్టి ఆన్సర్ వచ్చేసి విలువ కట్టుట. ఇవి టాప్ 20 క్వశ్చన్లు. మీరందరూ కూడా బాగా అర్థమైంది, ఎలా ఆలోచించాలో తెలిసింది, ఎలా చదవాలో తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా మిత్రులారా క్లాసులు వినండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇంకెవరైనా ఉచిత పరీక్షలు రాయకపోతే రాయండి, కానీ క్విక్ రివిజన్ వీడియోను ఖచ్చితంగా చూడండి. ఇంకా మీకు మోటివేషన్ కావాలంటే విజేతలను సన్మానం చేశాం, ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఉంది. మీరు ఖచ్చితంగా స్ఫూర్తి వస్తుంది, కసి వస్తుంది, కృషి చేస్తారు, ఉద్యోగాన్ని సాధిస్తారు. ఆ స్థానంలో మీరు ఉండాలని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.